తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం రాజకీయ వేడిని రగిలిస్తోంది. ఓవైపు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై వాళ్ళ హైకోర్టు తీర్పు రానుండగా మరోవైపు సీబీఐ విచారణ కోసం కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి పెంచుతున్నారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు నేతృత్వంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బృందం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. తీర్పు తమకు ప్రతికూలంగా వస్తే ఏం చేద్దామని న్యాయవాదులతో చర్చలు జరిపారు. అయితే హరీష్ రావు బృందం ఢిల్లీ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. హైకోర్టు తీర్పు ఇవ్వనున్న సమయంలో హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనుక రహస్యమేంటి అని ఎవరితో మంతనాలు జరిపారని రేవంత్ ప్రశ్నించారు. పైగా తాను సీబీఐ విచారణ కోసం కేంద్రానికి లేఖ రాయడంతో విచారణను అడ్డుకునేందుకు ఢిల్లీలో బీజేపీ నేతలతో బేరసారాలకు దిగారని, అందుకే విచారణ ఆలస్యమవుతుందని సీఎం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్ను హరీష్ రావును జైల్లో పెడతాము అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 8 నెలలు కావస్తున్నా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేస్తే సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాల్సిందేనని బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇక ఈ కేసులో బీఆర్ఎస్ తరపున జగదీష్ రెడ్డి, డాక్టర్ సంజయ్ సత్యవా రాథోడ్, మహమూద్ అలీ ఇంప్లీడ్ అయ్యారు అని తెలియజేశారు. ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉందని, ఇందులో స్టే వెకేట్ అయితే రేవంత్ ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడమే కాకుండా జైలుకు వెళ్లడం ఖాయము అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ తాను బహిరంగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లామని, అందులో దాచిపెట్టేదేమీ లేదు అని అన్నారు. కాళేశ్వరం కేసులో తీర్పు ఏ విధంగా వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని, అలాగే మే 6న హైకోర్టులో రానున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల కోసం సీనియర్ లాయర్లను సంప్రదించడానికి ఢిల్లీ వెళ్లామని అన్నారు. ఈ విషయమై రేవంత్ రెడ్డి మీడియాకు లీకులిస్తూ డ్రామాలు ఆడారని, విషయం లేని వాళ్లే ఇలాంటి చిల్లర పనులు చేస్తారని విమర్శించారు. జగిత్యాలలో కేసీఆర్ సభ జరుగుతుంది అని తెలిసి ఆ సభకు పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్ రెడ్డి మాట్లాడడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో హుందాగా రేవంత్ పేరు తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే రేవంత్ మాత్రం రంకెలు వేయడం సిగ్గుచేటు అన్నారు. కేసీఆర్ స్టేట్స్ మ్యాన్లా మాట్లాడితే రేవంత్ రెడ్డి స్ట్రేట్స్ మ్యాన్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు అని విమర్శించారు. రేవంత్ తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ భవితవ్యాన్ని తేల్చేందుకు చేపట్టిన పరీక్షలకు కీలకమైన బోర్ హోల్స్ డ్రిల్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. డ్రిల్లింగ్ మిషన్ల కొరతే ఇందుకు కారణమని తెలుస్తోంది. కానీ బోర్ హోల్స్ డ్రిల్లింగ్ పనులు పూర్తయితేనే అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ల వద్ద జియో ఫిజికల్, జియో టెక్నికల్ టెస్టులతో పాటు జీపీఆర్ ఇతర పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది. కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్తో పాటు మిగతా 7 బ్లాకుల్లోనూ జియో ఫిజికల్, జియో టెక్నికల్, జీపీఆర్ తదితర టెస్టులు చేయాలని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సూచించింది. ఈ మేరకు మొత్తం 8 బ్లాకుల్లో 505 బోర్ హోల్స్ డ్రిల్లింగ్ చేపట్టాల్సి ఉండగా అందులో 16 బోర్ హోల్స్ 30 మీటర్ల లోతు వరకు, 45 బోర్ హోల్స్ 18 మీటర్ల లోతు వరకు, మిగతా 444 బోర్ హోల్స్ 15 మీటర్ల వరకు చేపట్టాల్సి ఉంటుంది. ఇవే కాకుండా గతంలో పూర్తయిన మరో 15 బోర్ హోల్స్ ను వాడుకుని అందులోనే ప్రతి దానిని మరో 15 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక్కో బోర్ హోల్ డ్రిల్లింగ్ యంత్రం రోజంతా పనిచేస్తే సగటున 5 నుంచి 6 మీటర్ల లోతు వరకు మాత్రమే డ్రిల్లింగ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొన్నటి వరకు కేవలం ఒకే ఒక డ్రిల్లింగ్ మిషన్తో ఈ ప్రక్రియ చేపట్టగా 8 బోర్ హోల్స్ మాత్రమే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో మరో 5 రిగ్స్ వచ్చినప్పటికీ ప్రస్తుతం 3 మాత్రమే పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపును పురస్కరించుకుని ఈ నెల 27న ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే సమావేశంలో పార్టీ ముఖ్య నేతలందరూ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిన అంశాలపై కేసీఆర్ మాట్లాడనున్నారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వాల నమోదు, పునరుద్ధరణ వంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చించనున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్ను ముందుకు తీసుకువెళ్లడం, సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేసే అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఈ భేటీలో స్పష్టత రానుంది. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లను కూడా ఈ భేటీకి ఆహ్వానించినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలియజేశాయి.
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. మే 1 నుంచి 31వ తేదీలోగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలు ఫోకల్ పాయింట్ నుంచి నాన్ ఫోకల్ పాయింట్కు, నాన్ ఫోకల్ పాయింట్ నుంచి ఫోకల్ పాయింట్కు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఫోకల్, నాన్ ఫోకల్ పాయింట్లను ఆయా శాఖలు గుర్తించి ప్రదర్శనకు ఉంచాలని తెలియజేసింది. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, బదిలీ ఉత్తర్వులు అందుకున్న తర్వాత 3 రోజుల్లోగా కొత్త పోస్టులో జాయిన్ కావాలని సూచించింది. జాయిన్ కాని పక్షంలో సీరియస్ గా తీసుకుంటామని హెచ్చరించింది. సెకండ్ లెవెల్, హై లెవెల్ గెజిటెడ్ అధికారులకు సొంత జిల్లాలో పోస్టింగ్లు ఇచ్చే సందర్భంలో నిబంధనలు వర్తిస్తాయని, బదిలీలన్నీ ఉద్యోగుల అభ్యర్థన మేరకు జరుగుతున్నాయన్న బదిలీలుగానే పరిగణిస్తామని, బదిలీ ప్రయాణ భత్యాన్ని చెల్లించబోమని స్పష్టం చేసింది. అయితే జనగణనలో పాల్గొనే సిబ్బందికి బదిలీల నిబంధనలేవీ వర్తించవని తెలిపింది. జూన్ 1 నుంచి మళ్లీ సాధారణ బదిలీలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రగతి రథచక్రంగా పిలుచుకునే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ బస్సు మరోసారి నిలిచిపోయింది. సమస్యల పరిష్కారం కోసం 4 వారాలు సమయం ఇవ్వాలన్న ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనను ఆర్టీసీ జేఏసీ తిరస్కరించింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అంటూ మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగింది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికుల ఇబ్బంది తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఇక సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. రద్దీ మార్గాల్లో అద్దె బస్సులు నడపాలని, ప్రైవేటు వాహనాలు అధిక ధరలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 ఐఏఎస్ అధికారుల కమిటీ సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నాయకులతో భేటీ అయింది. సుమారు 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. జేఏసీ డిమాండ్ చేసిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు సమస్యల పరిష్కారానికి 4 వారాల గడువు కావాలని, అప్పటి వరకు సమ్మె వాయిదా వేయాలని కోరారు. కానీ గడువు ఇచ్చేందుకు జేఏసీ నాయకులు నిరాకరించారని అధికారులు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి వివరించారని సమాచారం. సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు విఫలమయ్యాయని, సమ్మెలోకి వెళ్తున్నామని రాత్రి 9 గంటల తర్వాత ప్రకటించారు. ఆదిలాబాద్లో నిర్మించదలచిన విమానాశ్రయం విస్తీర్ణం విషయంలో రోజుకో మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు 765 ఎకరాలు అవసరమన్నారు. ఆ తర్వాత 1100 ఎకరాలు కావాలి అన్నారు. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి 1765 ఎకరాలు అవసరమని తేల్చారు. ఎయిర్పోర్టు పరిధిలో వాయుసేన వినియోగానికి 1, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో 1 చొప్పున 2 టెర్మినల్స్ ను, 1 ఎయిర్ స్ట్రిప్స్ ను నిర్మించనున్నారు. రక్షణ శాఖకు ఇది వ్యూహాత్మక ప్రాంతంగా ఉన్నందున ఇక్కడ విమానాశ్రయంతో పాటు రక్షణ శాఖకు చెందిన సిబ్బంది క్వార్టర్స్, వారి పిల్లలకు స్కూలు, కాలేజీ, విమానాల పార్కింగ్, ట్రైనింగ్ సెంటర్, విమానాల విడిభాగాల బిగింపు వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని తాజాగా కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. అంటే ఎయిర్పోర్ట్తో పాటు ఓ టౌన్షిప్ కూడా ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలోనే నిర్మాణానికి అవసరమైన భూమి 1765 ఎకరాలకు పెరిగింది. ఇందులో 765 ఎకరాలను ఎయిర్పోర్ట్ కోసం, 1000 ఎకరాలను రక్షణ శాఖ టౌన్షిప్ కోసం వినియోగించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఉన్న ఏరోడ్రోమ్ పరిధిలో 370 ఎకరాల భూమి ఉంది. ఇది కాక అదనంగా 1395 ఎకరాలు అవసరమని తేల్చారు. అయితే గతంలో ఉన్న అంచనాల ప్రకారం ఏరోడ్రోమ్ పరిధిలోని భూమికి అదనంగా 700 ఎకరాలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పుడు అదనపు భూమి కింద 1000 ఎకరాలు అవసరమని తేలడంతో ఈ భూసేకరణకు చెల్లించే పరిహారం నిధులను రక్షణ శాఖ అందిస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అదనపు భూసేకరణ కింద అవసరమైన భూములు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి, ప్రభావితమయ్యే రైతులు ఎంతమంది అన్నదానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లోని వివిధ స్టేషన్ల నుంచి 8 కొత్త రైళ్లను ప్రకటించింది. కాచిగూడ, చెర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి ఏపీలోని తిరుపతి, తిరుచానూరు, రాజస్థాన్లోని శ్రీగంగానగర్, జైపూర్, ఒడిశాలోని భువనేశ్వర్కు కొత్త రైళ్లను నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ తెలియజేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. ఇక వీటిలో తిరుపతి, తిరుచానూరు వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం 5 రైళ్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటుగా భువనేశ్వర్, జైపూర్, శ్రీగంగానగర్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు లబ్ధి చేకూరనుంది. రైల్వే శాఖ నిర్ణయం పట్ల ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా ఇప్పటికే ఈ ప్రత్యేక రైళ్లు ఆయా ప్రాంతాల నుంచి నడుస్తున్నాయని, ఈ ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ రైలుగా మార్చాలి అని రైల్వే శాఖ నిర్ణయించిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు రెగ్యులర్ రైలుగా మారడంతో ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం ఉండనుంది అని వెల్లడించారు.
తెలంగాణలో లింగ నిర్ధారణ పరీక్షలు సరోగసీ పేరిట సాగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, సరోగసీ చట్టాల అమలును మరింత పటిష్టం చేసేందుకు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ పేరుతో పక్కా డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల మహిళల హక్కులను రక్షించడంతో పాటు వైద్య రంగంలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. లింగ నిర్ధారణ నివారించేందుకు 1994 పీసీపీఎన్డీటీ చట్టానికి ఈ కొత్త పోర్టల్ మరింత బలాన్ని ఇవ్వనుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్లో జరిగే అల్ట్రాసౌండ్ పరీక్షల వివరాలను వైద్యులు తప్పనిసరిగా ఈ పోర్టల్ రిజిస్టర్ చేయాల్సిందే. ఒకసారి వివరాలు నమోదు చేసిన తర్వాత మార్చే వీలుండదు. ఒకవేళ ఏదైనా సెంటర్లో రెగ్యులర్గా జరిగే స్కానింగ్ల కంటే ఎక్కువ స్కానింగ్లు జరుగుతున్నట్లు గుర్తిస్తే సిస్టమ్ వెంటనే హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ కేంద్రంపై దాడులు చేసే వీలుంటుంది. పిల్లలు లేని దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకుని సాగుతున్న అద్దె గర్భం వ్యాపారానికి ఈ పోర్టల్ బ్రేక్ వేయనుంది. సరోగసి నియంత్రణ చట్టం ప్రకారం వాణిజ్యపరమైన సరోగసి చట్ట విరుద్ధం. కేవలం మానవతా దృక్పథంతో చేసే సరోగసికే అనుమతి ఉంది. దీని కూడా కొన్ని ఐవీఎఫ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. సైబర్ నేరగాళ్ల విస్తృత నెట్వర్క్ పోలీసులని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇటీవల హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, 2.0లో సుమారు 160 మంది నేరస్తులను అరెస్ట్ చేశారు. వారు దేశవ్యాప్తంగా 2000 సైబర్ నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. దీనికోసం 1000 వరకు మ్యూల్ ఖాతాలను వినియోగించినట్లు సమాచారం. ఈ ఖాతాల్లో ఆన్లైన్ లావాదేవీలను పరిశీలిస్తున్న క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కొల్లగొట్టిన డబ్బును క్రిమినల్స్ క్షణాల్లోనే సుమారు 20 నుంచి 30 ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. వాటిలో మొదటి 2 విడతల్లో క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశీ ఖాతాలకు తరలిస్తున్నారు. తర్వాత దశల్లో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ మాఫియా చేతుల్లో ఉన్న ఖాతాల్లోకి పంపిస్తున్నారు. ఈ దశల్లో డబ్బులు జమ అయిన బ్యాంకు ఖాతాదారులను పోలీసులు విచారించగా వారు ఎలాంటి సైబర్ నేరాలు చేయలేదని తేలింది. డబ్బు గురించి ఆరా తీయగా ఆన్లైన్లో బెట్టింగ్స్ ఆడగా వచ్చిన డబ్బులే తమ ఖాతాలో జమ అయ్యాయని చెప్పినట్లు సమాచారం. దుబాయ్, బ్యాంకాక్, మలేషియా, చైనాతో పాటు దేశంలోని పలు నగరాల్లో తిష్టవేసి సైబర్ నేరగాళ్లు ఈ నేరాలకు పాల్పడుతున్నారు అని పోలీసులు తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం క్షయ వ్యాధి ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త టీబీ కేసుల్లో 28% భారత్లోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశాన్ని టీబీ రహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించలేకపోవడమే. అయితే సాల్సిట్ టెక్నాలజీ సంస్థ అభివృద్ధి చేసిన శ్వాస అనే ఏఐ సాఫ్ట్వేర్ ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపుతోంది. ఈ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసిన స్మార్ట్ ఫోన్ను దగ్గరగా పెట్టుకుని తగ్గితే అది టీబీతో పాటు మరికొన్ని రకాల వ్యాధులను గుర్తిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ మేరకు ఆంధ్ర మెడికల్ కళాశాలలతో పాటు మరో 8 ప్రముఖ సంస్థలతో కలిసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్లో సుమారు 15,000 మంది, ఆ తర్వాత మరో 4 లక్షల మందికి ఈ పరికరంతో ఏఐ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. వ్యాధి నిర్ధారణలో ఖచ్చితత్వం ఉండడంతో మెడ్టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2025 కింద ఏపీ ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో టీబీ రోగులను గుర్తించే పైలట్ ప్రాజెక్టును ఈ సంస్థకు అప్పగించారు. 6 వారాల్లో 10,000 మందికి పరీక్షలు నిర్వహించిన ఈ సంస్థ టీబీతో బాధపడుతున్న 11 మందిని గుర్తించింది. వీటిలో 5గురికి అసలు లక్షణాలే లేవు, కానీ టీబీతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, సంక్షేమ పథకాలు, అప్పులపై వడ్డీలు, అసలుకు కట్టే కిస్తీలు, ఇంకా రకరకాల అవసరాలు. కానీ ఆదాయం చూస్తే అత్తెసరు. మొత్తంగా గాలి బుడగల ఆర్థిక పరిస్థితి. చిన్నపాటి ఒత్తిడి తలెత్తితే పేలిపోవడమే. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రమే కాదు, దేశంలోని మెజారిటీ రాష్ట్రాల ఆర్థిక దుస్థితి ఇప్పుడు. హిమాచల్ ప్రదేశ్ బయటపడింది, పొదుపు మాత్రం పటిస్తోంది. రేపు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పథకాలు, సబ్సిడీల మాట ఎలా ఉన్నా కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరు. ఆదాయం కంటే జీతాలు, పెన్షన్లు, సబ్సిడీల భారం పెరిగితే అంతే సంగతులు. పేరు గొప్ప ధనిక రాష్ట్రాలు సైతం బొక్క బోర్ల పడగ తప్పదు. ఇక హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో ప్రభుత్వం, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, సెక్రటరీపై ఆపై అధికారులు జీతాలు 50 నుంచి 20% కోత వేసింది. ఈ చెల్లింపులను 6 నెలల పాటు వాయిదా వేసింది. ప్రభుత్వ ఆదాయాల కంటే రెవెన్యూ ఖర్చులు వేగంగా పెరిగితే ఎంతటి బలమైన రాష్ట్రమైనా తట్టుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎప్పుడో వెంటిలేటర్ పైకి ఎక్కేసింది. రాష్ట్రానికి అప్పులు ఆగిపోతే ఆ క్షణమే కుప్పకూలిపోతుంది. ఏపీ విషయానికి వస్తే ఏటా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి 70,000 కోట్లు చెల్లించాలి. అప్పులపై అసలు, వడ్డీ కలిపి మరో 75,000 కోట్లు. ఇక రాష్ట్రం సొంత ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే ఆదాయం కంటే ఈ 2 పద్దులపై పెట్టే వ్యయమే ఎక్కువ.
ఇవి తప్పించుకోలేని ఖర్చులు. ఇక అధికారులు తాము తీసుకునే జీతభత్యాలు చాలవని భారీ స్థాయిలో వాహనాలను వాడుతున్నారు. చాలా మంది ప్రభుత్వం ఇచ్చే వాహనం సరిపోదంటూ తమ పరిధిలోని కార్పొరేషన్లు, హెచ్ఓడీల నుంచి లెక్కకు మించి వాహనాలు వాడుతున్నారు. ఇక ఏమాత్రం జాప్యం లేకుండా రాజధాని అమరావతి పరుగులు పెట్టించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణాల కోసం ఉపయోగించే ఇసుక, కంకర, ఎర్రమట్టి తదితర ఖనిజాల సరఫరాకు పాలనాపరమైన అనుమతులు వేగంగా అందించాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ సంస్థలు ఆ ఖనిజాల తవ్వకం, సరఫరా కోసం దరఖాస్తు చేసిన తర్వాత గరిష్టంగా వారం రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇచ్చేలా నిబంధనలను సులభతరం చేస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అంటే 2016-17లో ఖనిజాల అనుమతుల కోసం నిర్దేశించిన గడువు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికీ ఆ ఉత్తర్వులే అమల్లో ఉండడం వల్ల అమరావతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్న కంపెనీలు ఇసుక, కంకర, ఎర్రమట్టి తదితర వాటి కోసం దరఖాస్తు చేసుకుంటే అన్ని రకాల అనుమతులు, ఎన్ఓసీలు ఇవ్వడానికి కనీసం 3 నుంచి 5 నెలల సమయం పడుతుంది. దీంతో సకాలంలో మెటీరియల్ అందక నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. దీన్ని గుర్తించి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాజధాని నిర్మాణ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన కంపెనీలు ఖనిజాల అనుమతుల కోసం దరఖాస్తు చేస్తే వారం రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ముఖేష్ కుమార్ మీనా రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి పలు అంశాలపై చర్చించారు. ఇందులో ఖనిజాల తవ్వకం, రవాణా అనుమతుల్లో నెలకొంటున్న జాప్యాన్ని నివారించాలి అని వారు కూడా కోరారు. అనుమతులను సులభతరం చేసే అంశంపై గనుల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి నూతన విధి విధానాలను రూపొందించారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నిర్మిస్తారా? 194.60 టీఎంసీల నీటి నిల్వ ఉంటుందా లేదా అన్న సందేహాలకు తెరపడింది. 45.72 మీటర్ల గరిష్ట కాంటూర్లో ప్రాజెక్టు పూర్తవుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ మొట్టమొదటిసారి అధికారికంగా పేర్కొంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు గత నెల 25వ తేదీన ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శించాక గరిష్ట నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు పూర్తి దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇక ఆయన పోలవరంలో పర్యటించడానికి ముందు తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తులో 115 టీఎంసీల నిల్వకే ప్రాజెక్టును పరిమితం చేసే గణాంకాలు పీపీఏ వెబ్సైట్లో కనిపించేవి. ఆయన పర్యటన తర్వాత పోలవరం చిత్రమే పూర్తిగా మారిపోయింది. రెండో దశలో 45.72 మీటర్ల కాంటూర్లో నీటి నిల్వకు అవసరమయ్యే కేంద్ర అటవీ పర్యావరణ అనుమతులు, స్టాప్ వర్కర్ ఆర్డర్ ఎత్తివేత వంటి వాటిపై జలశక్తి శాఖ చర్యలు తీసుకుంటుంది అని కాంతారావు స్వయంగా వెల్లడించారు. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను కేంద్రమే చూసుకుంటుంది అని హామీ ఇచ్చారు. ఆ క్రమంలోని గరిష్ట మట్టం 45.72 మీటర్ల కాంటూర్లో నీటిని నిల్వ చేస్తున్నట్లుగా పీపీఏ తన వెబ్సైట్లో వెల్లడించింది. పోలవరం మొదటి దశ పనులు పూర్తి కానుందున రెండో దశకు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నామన్న సంకేతాలను జలశక్తి శాఖ ఇచ్చినట్లయింది అని అధికార వర్గాలు అంటున్నాయి. పోలవరం తొలి దశ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ ధీమాగా చెబుతోంది. వైసీపీ హయాంలో అమలు చేసిన జగనన్న ఇళ్ల పథకంలో కాంట్రాక్టర్లుగా మారిన వైసీపీ నేతలతో అంటగాగిన అధికారులు నాటి అక్రమాలను కప్పిపుచ్చేందుకు మరిన్ని దారుణాలకు తెగబడ్డారు. పేదల ఇంటి కళ్లను ధ్వంసం చేసి వేల కోట్ల ప్రజాధనం దోచేసిన వైసీపీ నేతల పాపంలో కొందరు అత్యున్నత స్థాయి నుంచి దిగువ స్థాయి అధికారుల పాత్ర ఉంది. దీంతో ఇప్పుడు ఒకరినొకరు కాపాడుకునేందుకు సరికొత్త పన్నాగాలు పన్నారు. పునాదుల స్థాయిలోనే నిలిచిపోయిన లక్షలాది ఏళ్లు ఇక ముందుకు సాగవని, వాటిని పూర్తి చేయలేమని నిర్ణయించేసి కాగితాల్లోనే ఇంటి నిర్మాణాలు పూర్తి చేసినట్లుగా నకిలీ నివేదికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ దిశగా జిల్లాల హౌసింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా సరిగ్గా విన్నారో లేదో అని భావించి వీడియో, టెలికాన్ఫరెన్స్లు పెట్టి మరి నూరు పోస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన 3.51 లక్షల ఆప్షన్ 3 ఇళ్లను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేలా లేరు అని, ఇక వాటిని నిర్మించినట్లుగానే రికార్డులు తయారు చేసి నివేదించాలి అని ఆదేశించారు. ఆయా ఇళ్ల నిర్మాణం కోసం గోడౌన్లో నిల్వ చేసిన సిమెంట్, స్టీల్, ఇతర మెటీరియల్స్ ను ఖాళీ చేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించినట్లుగా వారి నుంచి స్వాధీన పత్రాలు తీసుకుని ఆన్లైన్లో రికార్డులను సమీకరించాలి అని స్పష్టం చేశారు. జగన్ హయాంలో లిక్కర్ రవాణా కాంట్రాక్ట్ టెండర్లో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఆయన కుమారుడు సునీల్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ కమిషనర్ కార్యాలయంలో సిట్ ఆఫీసుకు రేపు హాజరు కావాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని నివాసంలో వారు లేకపోవడంతో అధికారులు ఆ ఇంటి గోడకు నోటీసులు అంటించారు. వైసీపీ హయాంలో మద్యం రవాణాకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సిట్ కేసు నమోదు చేసింది. కారుమూరి
ఆయన కుమారుడికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. గోడకు నోటీసులు అంటించిన కాసేపటికే వాటిని ఎవరూ చించివేశారు. వైసీపీ జమానాలో మద్యం రవాణా చేసే కాంట్రాక్టులు 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారంలో సిఐడి గత నెలలో కేసు నమోదు చేసింది. సాక్షులను ప్రలోభాలకు గురి చేయరాదు, సాక్షులను బెదిరించరాదు. ఈ షరతులతోనే నిందితులకు న్యాయస్థానం బెయిల్ ఇస్తుంది. కానీ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈ 2 షరతులను ఉల్లంఘించారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బరితెగించారు. లక్షల రూపాయలు వెదజల్లి సాక్షులను కొనేసేందుకు పగడబందీగా ప్రణాళిక వేశారు. అయితే సుబ్రహ్మణ్యం సోదరుడు ఇచ్చిన సమాచారంతో ఈ గుట్టు రట్టయింది. అనంతబాబుపై ఇప్పుడు మరో కేసు నమోదైంది. పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగడంతో ఆయన పరారయ్యారు. వైసీపీ హయాంలో అత్యంత సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను విచారించేందుకు ఈ నెల 24న న్యాయమూర్తి తేదీలను ఖరారు చేయనున్నారు. ఇప్పుడు కేసు సంచలనం మలుపు తిరిగింది. సాక్షులను ప్రలోభాలకు గురిచేసేందుకు అనంతబాబు ప్రణాళికలు రచించారు. దీనికోసం అనంతబాబు తరపున ఆయన ప్రధాన అనుచరులైన వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కడియాల చిన్నబాబు, ఆయన కుమారుడు సతీష్, మాగంటి రాంబాబు రంగంలోకి దిగారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం మిత్రులు అరవ దుర్గత్ శివప్రసాద్, అరవ మణికంఠ, శబలం పవన్ కుమార్, ముమ్మిడి వెంకటేష్లను సోమవారం రాత్రి కాకినాడ జేఎన్టీయూ వెనుక ఉన్న సిద్ధార్థ నగర్లో ఉన్న సమీరా రెసిడెన్సీకి రప్పించి బెదిరించారు. ప్రలోభాలకు గురిచేశారు. మృతుడు సుబ్రహ్మణ్యం సోదరుడు ఈ విషయాన్ని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు ద్వారా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దుర్గా శివప్రసాద్, మణికంఠ, పవన్ కుమార్, వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతబాబు అనుచరులు తమకు ఒక్కొక్కరికి 3 లక్షలు ఇస్తామన్నారని, ఇక అందులో భాగంగా సోమవారం తలో 1 లక్ష అడ్వాన్స్ గా ఇచ్చారని తెలియజేశారు. ఇటుక బట్టి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని కమిషన్ మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలించి విచారణ జరిపి సుమోటోగా కేసు నమోదు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లిలోని ఇటుక బట్టీలో పనిచేసేందుకు ఒడిశాకు చెందిన బాబు బెహ్రా, సరస్వతి దంపతులు ఏడాది కోసం వలస వచ్చారు. వీరి రెండో కుమార్తె దివ్య బెహ్రా బట్టి వద్ద ఉన్న నివాస ప్రాంతంలో ఆడుకుంటూ ఉండగా కుక్కలు దాడి చేశాయి. శరీరంపై 300కు పైగా గాయాలయ్యాయి. సుల్తానాబాద్ ఆసుపత్రికి ఆ పాపను తరలించేలోపు మృతి చెందింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని కమిషన్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. విచారణకు జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ఓ ఉగ్రవాది అంటూ సంబోధించారు. అలాంటి వ్యక్తితో అన్నాడీఎంకే పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుంది అని ప్రశ్నించారు. మోదీ సమానత్వాన్ని విశ్వసించారని, ఇక ఆయన పార్టీ కూడా సమానత్వాన్ని, న్యాయాన్ని విశ్వసించదు అని విమర్శించారు. ఇలాంటి వారితో చేతులు కలిపి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారు అంటూ అన్నాడీఎంకేపై ఖర్గే మండిపడ్డారు. తమిళనాడు ఎన్నికలను బీజేపీ నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంగా ఖర్గే అభివర్ణించారు. మోదీని ఉగ్రవాది అని తాను అనలేదని, ప్రత్యర్థులను మోదీ భయపెడుతున్నారు అన్నానని ఖర్గే వివరించారు. ఐటీ, ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన చేతుల్లో ఉన్నందున మోదీ ఎల్లప్పుడూ తమను భయపెడుతున్నారు అని అన్నానని చెప్పారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీ ఇంతగా దిగజారిపోవడం సిగ్గుచేటు అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానిని, దేశ ప్రజలను అవమానించినందుకు ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు రేపు ఒకే దఫాలో పోలింగ్ జరగనుంది. 294 స్థానాల బెంగాల్ అసెంబ్లీలో తొలి విడతలో రేపు 152 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పార్టీల విస్తృత ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. తమిళనాడులో 5.73 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 234 సీట్లకు 4023 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. డీఎంకే సారథ్యంలోని పాలక ఎండీ కూటమి, ఇక అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ, సినీ హీరో విజయ్ ఆధ్వర్యంలో టీవీకే మధ్య ప్రధాన పోటీ నెలకొంది. తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో టీఎంకే 164 చోట్ల పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 28 చోట్ల బరిలో ఉంది. అన్నాడీఎంకే 169 చోట్ల అభ్యర్థులను నిలిపింది. ఇక బీజేపీ 27 స్థానాల్లో పోటీలో ఉంది. విజయ్ టీవీకే పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక బెంగాల్లో తొలి దశలో 3.60 కోట్ల మంది ఓటర్లు పాలు పంచుకోనున్నారు. 1478 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేరంటూ ఓ యువతి తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. అతడు రాగానే సర్ప్రైజ్ అంటూ కళ్లకు గంతలు కట్టింది. తర్వాత ప్రియుడు ఒంటిపై దుస్తులను ఒక్కొక్కటి విప్పేస్తూ కుర్చీలో కూర్చోబెట్టింది.
కాళ్ళు చేతులు కట్టేసింది. ఎందుకింత గట్టిగా కడుతున్నావు అని ప్రియుడు అడిగితే వెస్ట్రన్ స్టైల్ చాలా బాగుంటుంది అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత అతనిపై పెట్రోల్ పోసి నిప్పండించింది. ప్రియుడు మంటల్లో కాలిపోతూ ఆహాకారాలు చేస్తుంటే సెల్ ఫోన్లో వీడియో తీసింది. బెంగళూరులో ఈ దారుణం జరిగింది. నగరంలోని బ్యాడర్హల్లి పోలీస్ స్టేషన్ పరిధి అంజనానగర్లో నివాసముండే ప్రేమ అనే యువతి టెలికాం స్టోర్లో పనిచేస్తుంది. అదే స్టోర్లో పనిచేసే కిరణ్ ఆమె ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల కిరణ్ ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నాడు అనే భావన ప్రేమలో పెరిగిపోయింది. ఇక దీంతో అతనిపై పగ పెంచుకుంది. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం కిరణ్ ను ఫోన్ చేసి ఇంటికి రమ్మని పథకం ప్రకారం కాల్చి చంపేసింది. ఇది ప్రమాదమని భావించిన పోలీసులు తొలుత ప్రేమను ఆ కోణంలో ప్రశ్నించారు. తాను వాష్రూమ్కి వెళ్లిన కాసేపటికి కిరణ్ కేకలు వేశాడు అని, బయటకొచ్చి చూసేసరికి మంటల్లో కాలిపోతున్నాడు అని ఆమె నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత నేరాన్ని అంగీకరించింది. ఐపీఎల్లో ఇవాళ లక్నో వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి మరో ఆల్రౌండర్ షో చేసింది. సొంత గడ్డపై ఎదురులేని ఆట తీరుతో చెలరేగిన ఈ జట్టు ఖాతాలో హ్యాట్రిక్ విజయం చేరింది. ఉప్పల్లో ఓపెనర్ అభిషేక్ శర్మ 135 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. ఆకాశమే హద్దుగా అజేయ శతకంతో చెలరేగారు. ఇక భారీ స్కోర్ ఛేదంలో ఢిల్లీ క్యాపిటల్స్ ను పేసర్ యశాన్ మలింగా 4 వికెట్లు తీశాడు. దీంతో ఈ మ్యాచ్లో రైజర్స్ 47 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే 8 పాయింట్లతో టాప్ 3కి చేరింది. ముందుగా సన్ రైజర్స్ 20 ఓవర్లో 2 వికెట్లకు 242 పరుగులు చేసింది. క్లాసన్ 37, హెడ్ 37 రన్స్తో రాణించారు. అక్షర్కు ఓ వికెట్ దక్కింది. ఛేదంలో ఢిల్లీ 20 ఓవర్లో 9 వికెట్లకు 195 పరుగులు చేసి ఓడింది. నితీష్ రాణా 57, రిజ్వీ 41, రాహుల్ 37 పరుగులతో పర్వాలేదు అనిపించారు. హర్ష దుబేకు 3 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అభిషేక్ నిలిచారు.